గుంటూరు కార్పొరేషన్ వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అక్కడ అతి తక్కువ మాత్రమే తెలుగుదేశం పార్టీకి కూటమికి ఆ రోజున సీట్లు వచ్చినాయి. బట్ మిగతా వాటితో పోల్చుకుంటే కొంత బెటర్ పెర్ఫార్మెన్సే చేసింది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అట్లాంటి చోట్ల ఇప్పుడు మిగతా వాటితో ఒక ఎత్తు అయితే ఇక్కడ స్టాండింగ్ కమిటీకి సంబంధించిన 6 పోస్టుల్ని 6టిని కూడా తెలుగుదేశం పార్టీని గెలుచుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా, క్యాంపు రాజకీయాలు వేసినా అవ్వలేదు. నేను మొన్ననే చెప్పా, పెమ్మసాని వేస్తున్న స్కెచ్. పెమ్మసాని అక్కడ ఓ పక్కన మంత్రివర్గంలో స్థానంతో పాటుగా తన రాజకీయం తను చేస్తున్నది ఒక ఎత్తు అయితే, తాజా రాజకీయాలతో కొత్త చర్చను తీసుకొస్తున్నాడు. గుంటూరు జిల్లాకి గతంలో ఎవరైతే గల్లా జయదేవ్ చేయలేకపోయినటువంటి పనిని అంతకుముందు కాంగ్రెస్ మన తెలుగుదేశం పార్టీకి ఎంతమంది ఎంపీలు చేసినా వాళ్ళెవరూ చేయలేకపోయిన పనిని ఈయన చేసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినటువంటి సందర్భంలో ఉన్న యాక్టివ్నెస్ తెలుగుదేశం పార్టీకి లేదు. గుంటూరు జిల్లాలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్, క్యాస్ట్ పరంగా చూస్తున్నా ఇదైనా, కానీ ఫెయిల్ అవుతా వచ్చింది. అట్లాంటి చోట్ల అంటే గెలవడం అయితే 3 సార్లు వరుసగా ఎంపీ గెలిచింది, కానీ బలమైన పాత్ర పోషించలేకపోయినటువంటి దశ నుండి ఇప్పుడు బలమైనటువంటి శక్తివంతమైనటువంటి స్థితికి పెమసాన్ని తీసుకొచ్చి స్టాండింగ్ కమిటీ ఒక పక్కన మేయర్, డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ వైసీపీ ఉండగానే రివర్స్లో స్టాండింగ్ కమిటీ మొత్తాన్ని వైసీపీ క్యాప్చర్ చేయడం అనేటటువంటిది, ఇదే తెలుగుదేశం పార్టీ క్యాప్చర్ చేయడం అనేటటువంటి స్పెషల్.